వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూవీ కూలీ మూవీ అయితే రానే వచ్చేసింది. మరి కూలీ మూవీ టాక్ ఎలా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ఏంటి సార్ కూలీ మూవీ చూసారు, మరి ఏ విధంగా ఉంది? రజనీకాంత్ గారు నటించిన ఈ మూవీ ఏ విధంగా ఉంది? అంటే సినిమా రివ్యూ పరంగా చూసుకుంటే ఎల్సీయూ డైరెక్టర్ అని కొత్తగా పేరు లోకేష్ కనకరాజ్ అంటే సినిమాటిక్ ఎల్సీ అంటే లోకేష్ కనకరాజ్ యూనివర్స్ అని అంటున్నారు. సినిమాటిక్ యూనివర్స్ అని ఇంకొకటి లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ అనేది ఒక విధంగా సౌత్లో ఆయన ఇంట్రడ్యూస్ చేశారని చెప్పాలి. నార్త్లో కూడా ఉన్నాయి కానీ అట్లాంటి సినిమాకి లింకప్ అయ్యేవి లేవు, దీంట్లో కూడా లేవు. బట్ ఆయన అట్లా క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఖైదీ, విక్రమ్ ఇలాంటి బ్లాక్ బాస్టర్లు తీసిన తర్వాత విజయ్తో ఒక సినిమా, తలపతి విజయ్తో. సో అట్లాంటి మంచి రేటింగ్ ఉన్న డైరెక్టర్. సో అటువంటి వ్యక్తి పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ అంటే మన రజనీకాంత్ గారు, సత్యరాజ్ గారు, ఉపేంద్ర గారు. అంటే మనం రివ్యూ వరకు మాట్లాడుకుంటే సినిమా లోకేష్ కనకరాజ్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది అలాగే ఉంది. మనకి ఫస్ట్ గ్లిమ్స్ ఇచ్చినప్పుడు కూడా గోల్డ్ కలర్ వాచెస్ అవన్నీ కూడా చూపించారు. కాబట్టి ఇది స్మగ్లింగ్ సంబంధించింది. అంటే మనం స్టోరీ చెప్పకూడదేమో, ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. సినిమా థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే పైరసీని అవాయిడ్ చేయండి అని అంతమంది మొత్తుకుంటున్నారు. చాలా ఐబొమ్మ, మూవీ రూల్స్ లాంటివి అవాయిడ్ చేసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని చెప్తున్నారు. కాబట్టి అవుట్లైన్గా మాట్లాడుకుంటే ఇంకా మరి రజనీకాంత్ గారు పర్ఫార్మెన్స్ కోసమే సినిమా చూడాలి. అండ్ మోర్ ఓవర్ అసలు లోకేష్ కనకరాజ్ గారికి వచ్చిన థాట్లో నాగార్జున గారిని ఎందుకు హీరోగా విలన్గా పెట్టారనేదే చూడడంత వరకు మనకి ఇదే అనిపిస్తుంది. చూసిన తర్వాత అబ్బో కింగ్ నాగార్జున గారిలో ఇదొక ఎలివేషన్, ఇదొక యాక్షన్ పార్టీలకు కూడా ఉంది. సో నటుడు అనేవాడు అన్ని రకాలు చేయగలగాలి. ఇప్పుడు హీరో అనుకోండి, ఖచ్చితంగా ఇలాగే కూర్చోవాలి, హుందాగా ఉండాలి, లిమిటెడ్గా ఉండాలి. ప్రతి గెస్చరు, ప్రతి పోజు అన్నీ కూడా హీరోయిజం కనబడేలాగా ఉండాలి. విలన్కి అలా కాదు, ఎలాగైనా ఉండొచ్చు. వాడు రక్తం ముద్ద తీసుకొచ్చి అన్నంలో కలుపుకొని తినొచ్చు, లేదంటే కత్తితో పొడిచి ఆ ఘాటుతో ముఖానికి రాసుకోవచ్చు, పిచ్చి పిచ్చిగా ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు. విలన్కి అనేది పరిధులు లేవు. సో పరిధులు లేని నటన చూపించాలంటే విలన్ కేటగిరీ కరెక్ట్ అనే మేబీ కింగ్ నాగార్జున గారు అనుకుంటారేమో. మరి రజనీకాంత్ రేంజ్ తగ్గ విలన్ కావాలంటే ఎవరున్నారు? అందరూ సపోర్టివ్ యాక్టర్స్ అట్లా అయిపోయారు తప్ప ఆ స్థాయి ఇమేజ్ ఉన్న వాళ్ళు కావాలంటే కింగ్ నాగార్జున గారే అని ఎంచుకోవడమే అక్కడ సినిమా ప్లస్. బట్ మన్మధుడిగా ఫీల్ అయ్యే వాళ్ళకి అది కొంచెం నాగేంటి ఇట్లాంటి క్యారెక్టర్ చేశారని ఫీల్ అవుతే అవ్వచ్చు. కానీ బట్ ఒక ముగ్గురు మిత్రులు స్టోరీ అవుట్లైన్ తీసుకుంటే సినిమా అంతా చెప్పకూడదు, రివ్యూ పరంగా మాట్లాడుకుంటే ముగ్గురు మిత్రులు. ఆ ముగ్గురు మిత్రుల్లో ఒక మిత్రుడు కనబడ్డు, ఇంకో మిత్రుడు సైంటిఫిక్గా ఉంటాడు. అయితే ఈ విలన్ చేసే ఆగడాలు ఏంటి అని తెలుసుకోవడానికి దీంతో ఎప్పుడో విడిపోయిన మిత్రుడు, అసలు మిత్రుడు వస్తాడు, కూలీగా యాడ్ అవుతాడు. అసలు ఏం జరుగుతుంది అంటే కేజీఎఫ్ లాగా అనుకోండి. కేజీఎఫ్లో కూడా చూసారా, హీరో ఒక యాంటీ రోల్ బిహేవియర్తో ఒక హీరో ఎంటర్ అవుతాడు. ఇక్కడ మంచి హీరో ఎంటర్ అవుతున్నాడు అంతే. సో ఒక్కసారిగా అలా ఎంటర్ అయిన తర్వాత అసలు ఏం కూలీగా ఎంటర్ అయిన తర్వాత ఏం చేస్తున్న శోభు సోయిల్ ఎవరో ఉన్నారు, పాటలో కూడా మనం చూసాం పూజా హెగ్డేతో. సో అదే ఆయన పెర్ఫార్మెన్స్ డిఫరెన్స్గా ఉంటుంది. అంటే ఆయన అక్కడ వరకు లీడ్ అనమాట. ఈ లీడ్ అంతా కూడా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తి ఎవరు? కింగ్ పేరు సైమన్. సో అట్లాగా వాళ్ళు ఒక ప్రాజెక్ట్ కోసం చేస్తుంటారు. ఆ ప్రాజెక్టు భాగంగా సత్యరాజ్ గారిని వాడుకుంటుంటారు. ఆ ప్రాజెక్ట్లో భాగంగానే ముగ్గురు మిత్రుల్లో ఒక మిత్రుడు కనబడకుండా పోతాడు. ఆ మిత్రుడు కోసం ట్రేస్ అవుట్ చేయడానికి వచ్చినప్పుడే ఈ సత్యరాజ్ గారిని కలవడం. ఇంకో మిత్రుడు ఎవరైతే ఉపేంద్ర. ఎలాగూ అమీర్ ఖాన్ క్యారెక్టర్ మనం మీకు లాస్ట్లో అది మీకు బాగా క్యామియో ఎక్స్పీరియన్స్. అంటే లైక్ గాడ్ ఫాదర్లో మన సలూభా ఎలాగైతే ఎంట్రీ ఇచ్చారో ఇక్కడ కూడా అలాంటి ఎంట్రీ ఉంటుంది అమీర్ ఖాన్ది. సో బాలీవుడ్ వైపు కూడా నార్త్ వాళ్ళకి మనలాంటి డ్రామాటిక్ వాటివి అంతకంటే ఎక్కదు వాళ్ళకి. బట్ అక్కడ అమీర్ ఖాన్ పెట్టడం వల్ల బాలీవుడ్ ఇమేజ్ను కూడా క్యాష్ చేసుకోవడానికి, బాలీవుడ్లో ఉండే రూరల్ ఏరియాస్లో కూడా క్యాప్చర్ చేయడం కోసం అమీర్ ఖాన్ని క్యామియో ఎక్స్పీరియన్స్ అంటారు. అంటే అతిథి పాత్రలో వాడుకున్నారు. అది డిఫరెంట్గా అమీర్ ఖాన్ మరి ఆయన ఒక డిఫరెంట్ విలక్షణ నటుడు కదా. టాప్ స్టార్ సూపర్ స్టార్స్లో, బాలీవుడ్ సూపర్ స్టార్స్లో విలక్షణ నటుడు కాబట్టి ఆయన ఈ విధంగా వాడుకోవడం. సినిమా అంటే ఎవరిని తక్కువ చేసి చూపించలేదు,
ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చారు. అంటే విక్రమ్ లో మనము ఏదైతే ఇప్పుడు లోకేష్ కనకరాజు గారు డైరెక్ట్ చేసిన విక్రమ్ మూవీ ఏ విధంగా అయితే డైరెక్ట్ ఆ స్క్రీన్ ప్లే ఎలివేషన్స్ ఏ విధంగా అయితే ఒక్కొక్కరికి ఇచ్చారో, సో సేమ్ అదే విధంగా ఇందులో కూడా కూలీలో కూడా ఇచ్చినట్లయితే తెలుస్తూ ఉంది మనకు ఆ టాక్ చూసుకుంటే కనుక. సో మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఆ సేమ్ ఆ విక్రమ్ అంతా హైప్ ఇచ్చింది అంటారా ఈ మూవీ? యాక్చువల్గా లోకేష్ కనకరాజు గారికి కసిగా తీసిన సినిమా ఇది. ఎందుకంటే ఇప్పుడు విజయ్ తలపతి లాంటి వాళ్ళకి, కార్తీ లాంటి వాళ్ళకి హిట్స్ పడినా పడకున్నా వాళ్ళకి ఇంకా చాలా కెరియర్ ఉంది, చాలా చూడాల్సింది ఉంది వాళ్ళకి. బట్ కమల్ హాసన్, రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు చాలా చూసేశారు. వాళ్ళు చూడని స్టార్డమ్, వాళ్ళు చూడని పెర్ఫార్మెన్స్లా చెప్పండి. సో అటువంటి వాళ్ళకి మరలా ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా కమల్ హాసన్ గారికి విక్రమ్ ఏ స్థాయిలో ఆడింది అసలు. అరే ఈయన వయసుకు తగ్గ, ఆయన పర్ఫార్మెన్స్ తగ్గ, ఆయన టాలెంట్కి తగ్గ సినిమా లాగా చూపించారు విక్రమ్ సినిమా. ఎవడు ఊహించడు అసలు కదా. సో ఇక్కడ కూడా రజనీకాంత్ గారు మేనియర్ డిఫరెంట్ ఉంటుంది. అసలు వితౌట్ మేకప్ చూస్తే ఈయన హీరోనా, ఈయన రజనీకాంత్ గారు ఏంటి, బట్ విత్ మేకప్ చూస్తే ఒక్కసారిగా, అంటే సినిమాలో కూడా మనకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో ముగ్గురు మిత్రులు వయసులో ఉన్నప్పుడు ఎలాగున్నారు అనేది కూడా ముగ్గురికి భలే చూపించారు. ఇప్పుడు సత్యరాజ్ గారు కట్టపగానే మనకు తెలుసు, బట్ ఆయనే ఫుల్గా సైడ్కి దువ్వేవారు. అప్పట్లో సైడ్కి దువ్వి ఒక మేసాలో పెట్టుకుని ఉంటే సత్యరాజ్ ఏజ్లో ఇలా ఉండేవారా అనిపిస్తుంది. సో ఈ సినిమాలో అదే చూస్తాం. ఇక ఉపేంద్ర గారు ఉపేంద్ర లాంటి సినిమాలు తెలుగులో వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇక్కడ ఫ్లాష్ బ్యాక్లు కూడా అలాగే ఉంటారు. ఇక రజనీ సార్ అయితే ఇప్పుడు అందరికీ ఆ సినిమాలో బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్, అదే బ్లాక్ అండ్ వైట్ దాన్ని ఏమంటారు, ఫ్లాష్ బ్యాక్ ఫ్రేమ్ ఒకటి ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ ఫ్రేమ్లో ఇది పాత బిట్స్ తెచ్చి రజనీకాంత్ గారు ఇక్కడ కలిపారా, నిజంగా రజనీకాంత్ గారిని అలా మేకప్ వేసి తయారు చేశారా మనకి అంత బాగా అనిపించింది. అంటే ఆయన అలాగా మేకవర్ అయిపోతున్నాడు. ఆయన మేకప్ వేస్తే అమ్మా ఈయన కదా సూపర్ స్టార్ అనిపిస్తుంది, మేకప్ తీస్తే ఏంటి ఈయన పెద్ద అయినా ఏదో ముసలాయన అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతారు. బట్ ఆ ఫ్లాష్ బ్యాక్లో రజనీని చూసామంటే మాత్రం అరే ఇది ఎప్పుడు చూడు, జైల్లో కూడా చూడండి ఒక సన్నివేశం ఉంటుంది జైల్లో, ఇది హుకుం అని అంటాడు ఆయన. సో అలాగే ఇక్కడ కూడా ఆయన ఒకప్పుడు రజనీకాంత్ హిస్టరీలో పెట్టి చూపించాడు. ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే అది గ్రాఫికల్గా చేశాడా, పాత సినిమాలో విజువల్ తెచ్చి ఇక్కడ కలిపాడు అనేది డౌట్. మీరు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. సరే, ఇక అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపించింది? ఎందుకంటే మనకి విక్రమ్లో అయితే బీజిఎం చించారు. సో ఇప్పుడు మనకి కూలీలో మరి అనిరుద్ధ్ గారి బీజిఎం ఎలా అనిపించింది? అంటే విక్రమ్ అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం విక్రమ్ స్థాయిలో అయితే అనిపించలేదు. విక్రమ్కి జైలర్కి ఎలా ఉంది ఆ టైప్లో అనిపించలేదు. బట్ ఇందులో డిఫరెంట్గా కోరస్తో ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. అక్కడ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్తో ఉంటుంది ఏది విక్రమ్ జైలర్ వాటికి. ఇక్కడ మాత్రం కోరస్తో ఉంది. డింక్ చక్క అన్నట్టుగా ఏదో పెట్టి ఆయన ఒక డిఫరెంట్ మనకి ఏదది ఫస్ట్ ధనుష్ గారి సినిమాలో వచ్చే మారి సినిమాలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా అనిపించిందో ఇందులో అలా అనిపించింది. బట్ మీరు అన్నట్టు విక్రమ్కి సగం హైలైట్ అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోరే. సో ఇక్కడ కూడా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అయ్యింది. బట్ మనకు ఆల్రెడీ అలవాటు పడ్డాడు కాబట్టి ఎందుకో నాకు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కన్నా సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయింది. సో రివ్యూస్తో సంబంధం లేదు. ఒక్కొక్కడు 3 అంటున్నాడు, 2.75 వెళ్ళాలి అంటున్నారు, కానీ 3 పైన అంటున్నారు కొంతమంది. అవితో సంబంధం సినిమా ఒకసారి చూడాలి. రజనీకాంత్ గారి అపీరెన్సు, ఆయన ఒక్కసారిగా అంత యంగ్గా చూపించడము, ఆయన క్యారెక్టర్ ఎలివేషను, ఎస్పెషల్లీ విలన్ నాగ్ క్యారెక్టర్ కోసం మన సినిమా చూడాలి. థ్యాంక్ యూ సార్.